ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావు సిట్ విచారణ కొనసాగుతోంది. 3 గంటలుగా సంతోష్ రావును ప్రశ్నిస్తున్నారు. రిటైర్ అయిన తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్గా ప్రభాకర్ రావు నియామకం వెనుక ఎవరి నిర్ణయం ఉంది, ఎవరి ఆదేశం ఉందని ప్రశ్నించినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి కొన్ని ఆధారాలను ఆయన ముందు పెట్టి ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావు సిట్ విచారణ కొనసాగుతోంది. 3 గంటలుగా సంతోష్ రావును ప్రశ్నిస్తున్నారు. రిటైర్ అయిన తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్గా ప్రభాకర్ రావు నియామకం వెనుక ఎవరి నిర్ణయం ఉందని, ఎవరి ఆదేశం ఉందని ప్రశ్నించినట్టు సమాచారం. సంతోష్ రావును ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కొన్ని ఆధారాలను ఆయన ముందు పెట్టి ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. 3 గంటలుగా ఆయన ఇంట్రాగేషన్ కొనసాగుతోంది. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. సంతోష్ రావు ఇంట్రోగేషన్కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి జాయిన్ అవుతూ ఉన్నారు సిట్ ఆఫీస్ నుంచి. రవి, సంతోష్ రావు అప్పట్లో ఎంపీగా ఉన్నారు, రాష్ట్ర వ్యవహారాలతో ఆయనకు సంబంధం ఉండదు, కానీ ఇక్కడ రిటైర్ అయిన తర్వాత ప్రభాకర్ రావుని ఎందుకు నియమించారనే యాంగిల్లో క్వశ్చన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చింది, అలాగే ఆయన ముందు కొన్ని ఆధారాలు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎట్లాంటి సాలిడ్ ప్రూఫ్స్ ఉన్నాయి సంతోష్ రావుకి సంబంధించి సిట్ దగ్గర, ఏ యాంగిల్లో జరుగుతోంది? చక్రి గత 10 ఏళ్ల పాలనలో మాజీ సీఎం కేసీఆర్ వ్యవహారాలన్నీ కూడా ఎంపీ సంతోష్ రావు చక్కబెట్టేవాడు. సో అందులో భాగంగానే ప్రస్తుతం సంతోష్ రావుకు నోటీస్ ఇచ్చి 3 గంటలుగా విచారిస్తున్నారు. అయితే కేసీఆర్ తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం సంతోష్ రావుకు తెలిసి ఉంటుందని చెప్పి గత 10 ఏళ్లలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అందులో భాగంగానే ఇప్పుడు ప్రభాకర్ రావు నియామకం కనుక కానీ, లేకపోతే ప్రభాకర్ రావు పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా తనను ఎందుకు మళ్ళీ నియమించారు, టాస్క్ ఫోర్స్ డీసీపీగా కూడా రాధాకిషన్ రావు పదవీకాలం పోయిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు తనను ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది, ఈ నిర్ణయాలను కేసీఆరే తీసుకున్నారా, ఒకవేళ కేసీఆర్ తీసుకొని ఉంటే సంతోష్ రావుకు కూడా తెలిసే ఉంటుంది. కాబట్టి ఇందులో ఎందుకు జరిగింది, ఎవరి ఆదేశాల మేరకు జరిగింది అని చెప్పి ఫస్ట్ 1 అవర్ పాటు ప్రశ్నించారు. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇప్పటివరకు సిట్ సేకరించినటువంటి ఆధారాలన్నింటినీ సంతోష్ రావు ముందుంచి విచారించారు. కొన్ని ఆధారాలను కూడా సేకరించి సంతోష్ రావు ముందు ఉంచినప్పుడు అందులో సంతోష్ రావు కొంతమందికి కాల్స్ చేసినటువంటి ఆధారాలను కూడా సబ్మిట్ చేశారు. సంతోష్ రావు నేరుగా ప్రభాకర్ రావుతో మాట్లాడడం, రాధాకిషన్ రావుతో మాట్లాడడం, ప్రణీత్ రావుతో మాట్లాడినటువంటి కొన్ని కాల్ డేటాలంతా కూడా సంతోష్ రావు ముందు ఉంచారు. ఎందుకు కాల్ చేయాల్సి వచ్చింది ప్రభాకర్ రావు కానీ, లేకపోతే రాధాకిషన్ రావుకి ఎందుకు కాల్ చేయాల్సి వచ్చింది, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే చేశారా, లేకపోతే నీ ఆదేశాల మేరకు, అంటే అప్పుడు ఉన్నటువంటి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు చేశారా, లేకపోతే నువ్వేమైనా ప్రభాకర్ రావుతో లేకపోతే రాధాకిషన్ రావుతో పని ఉండి కాల్ చేయాల్సి వచ్చిందా, ఈ కాల్ డేటా ఎందుకు అని చెప్పి ఆ పలానా డేట్లన్నింటినీ కూడా తన ముందుంచి విచారించారు. మరోవైపు ఇప్పటికే హరీష్ రావును సిట్ ప్రశ్నించింది, మాజీ మంత్రి కేటీఆర్ను కూడా ప్రశ్నించారు. వాళ్ళిద్దరి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ నవీన్ రావు దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అందులో కొన్ని ప్రశ్నలు వేస్తున్నటువంటి క్రమంలో సంతోష్ రావు పేరు కూడా బయటకు వచ్చింది. సో సంతోష్ రావు ఇన్వాల్వ్మెంట్ ఎంత మేరకు ఉంది, ఇప్పటివరకు రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా సంతోష్ రావుకు ఫోన్ ట్యాపింగ్తో ఎంత మేర సంబంధం ఉంది, అసలు ఉందా లేదా అనే దానిపైన ప్రశ్నలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాధాకిషన్ రావుకు సంతోష్ రావు నెంబర్ నుంచి కొన్ని నెంబర్స్ వెళ్ళాయి, ఆయా ఫోన్లను ట్యాపింగ్ చేయాలి అని చెప్పి సిట్ భావిస్తోంది. కాబట్టి అందుకు సంబంధించినటువంటి ఆధారాలను కూడా సేకరించింది. వాటన్నిటిని ముందుంచి ప్రస్తుతం సంతోష్ రావును విచారిస్తున్నారు. ప్రభాకర్ రావు కానీ రాధాకిషన్ రావుకు ఈ నెంబర్స్ని ఎందుకు మెసేజ్ పెట్టాల్సి వచ్చింది, ఈ నెంబర్స్ నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయమనే పెట్టారా, లేకపోతే ఇంకేదైనా వివరాల కోసం చేశారా అనే కోణంలోనూ ప్రస్తుతం సంతోష్ రావును ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈవెన్ సంతోష్ రావు చెప్తున్నటువంటి క్రమంలో కూడా తను కేవలం కేసీఆర్ దగ్గర ఉన్నప్పుడు తన వ్యవహారాలకు సంబంధించి కానీ, లేకపోతే మీటింగ్లకు సంబంధించినటువంటి వ్యవహారాలను, లేకపోతే పార్లమెంట్లో జరిగినటువంటి అంశాలను, పార్లమెంటు సమావేశాలు ఉన్నప్పుడు తీసుకోవాల్సినటువంటి వ్యూహం కానీ, లేకపోతే ఎలాంటి అంశాలను చర్చించాలి అనే దానిపైన మాత్రమే తన దగ్గర మాట్లాడేవాడిని, కానీ మిగతా హోంశాఖకు కానీ మిగతా వాటికి సంబంధించినటువంటి వివరాలు ప్రస్తుతం చూడొచ్చు. బీఆర్ఎస్ నేతలను కూడా ఏ విధంగా పంపిస్తున్నారో చూడొచ్చు. ఒక్కసారిగా బీఆర్ఎస్ నేత కింద పడిపోయినటువంటి పరిస్థితి మనకు ఎదురవుతుంది. ఇది రోడ్డు కాదా, ఇది పోలీస్ స్టేషనా, ఇది పోలీస్ స్టేషనా, ఇది పోలీస్ స్టేషనా, ఇది పోలీస్ స్టేషనా, ఇది పోలీస్ స్టేషనా,
ఇది పోలీస్ స్టేషన్ కాదు. ఇప్పటివరకు మొన్న హరీష్ రావు విచారణ కానీ లేకపోతే కేటీఆర్ విచారణ జరుగుతున్నటువంటి టైంలో బీఆర్ఎస్ నేతలు సిట్ ఆఫీస్ ముందు దాకా వచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు సంతోష్ రావును తీసుకొస్తున్నటువంటి క్రమంలో కానీ లేకపోతే విచారణ జరుగుతున్నప్పుడు ఎవరూ రాలేదు. ఒకసారి 6 గంటలు దాటిన తర్వాత ఇంకా ఎంతసేపు విచారిస్తారు, ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగానే విచారిస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ నేతలు కొద్ది దూరం దాకా వచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఇక్కడ దాకా వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలందరినీ కూడా సిట్ ఆఫీస్ నుంచి కాస్త దూరంగా తరిమి వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ నేతలు కొద్దిసేపటి క్రితం వచ్చే ప్రయత్నం చేసినా వాళ్ళందరినీ పంపించేస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు రోడ్డు పైన మేము ఇటువైపుగా వెళ్తున్నటువంటి వాళ్ళని కూడా ఎందుకు సిట్ ఆఫీస్ దాకా రానివ్వడం లేదు, కనీసం ఈ ప్రిన్సెస్ దాకా కూడా ఎందుకు రానివ్వట్లేదు అని చెప్పి వాళ్ళు పోలీసులతో వాగ్వాదం పెట్టుకోవడం, తోపులాట జరుపుకోవడం కూడా మనం చూస్తా ఉన్నాం. 144 సెక్షన్ మీద ఇంటర్ మీద నీ మీద కేసు పెడితే ఆగవా మాట్లాడుతుంటే ఎందుకు అరే నీకు విషయం తెలుసా? ఆయన హ్యాండిక్యాప్డ్ అనవసరంగా పీక్తండి, ఆయన ముట్టుకోకరి, అనవసరంగా గెలికించుకోకరి. అరే ఏంటి ఎందుకు పోలీసులతో వాగ్వాదం చేసుకోవడం, పోలీసులతో తోపులాట చేసుకోవడం చూడొచ్చు. ఉన్నటువంటి 5-6 కూడా మొత్తంగా రోప్ పార్టీని ఏర్పాటు చేసి రోప్ నుంచి తీసుకొని ఇక్కడ నుంచి పంపించి వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. విచారణ జరుగుతున్నటువంటి టైంలో విచారణ జరుగుతున్నప్పుడు కూడా వీళ్ళందరినీ పంపించేసే నేను ఏమంటున్నా, ఆయన హ్యాండిక్యాప్డ్ సెక్షన్ 144 సెక్షన్ కూడా లేదు. ఇది పోలీస్ స్టేషన్ లిమిట్స్ కూడా కాదు. వాళ్ళకి ఏమైతుంది అర్థం కావట్లేదు. ప్రజాస్వామ్యంలో నిలబడటానికి కూడా హక్కు లేదా? ఇలా నిలబడటానికి కూడా హక్కు లేని పరిస్థితులు ఎలా 144 సెక్షన్ పెట్టినరా? నేను 144 సెక్షన్ పెడితే మేము వస్తే తప్పు. మామూలుగా మాకు మా రాజ్యసభ సభ్యులు బయటకు వచ్చినప్పుడు ఆయనకు ఓదార్పుగా, ఆయన ఉద్యమ నాయకుడు, పార్టీలో సీనియర్ నాయకుడు పనిచేసింది కాబట్టి మేము కలుస్తానికి వచ్చినాం. దాంట్లో తప్పేం కనిపిస్తా ఉంది మీకు? ఉన్నదే 4-5 ఇంత రోప్ పార్టీ ఎందుకు పని లేదు కదా? వాళ్ళకి ఏం పని కావాలి? ఇలా రోజులకు పోలీసులకు, ఇలా పోలీసు వాళ్ళు కాదు, వాళ్ళు ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు పని చేస్తా ఉంటారు. ఇలా ఎంతో మంది వస్తుంటారు. ఇలా ఏమైనా ట్రాఫిక్ జామ్ అయిందా, ఇక్కడ ఏమైనా ఇబ్బంది పెట్టినామా? అటువంటి పరిస్థితులు ఏం కూడా లేవు కాబట్టి వాళ్ళకి చేస్తా ఉన్నారు. కొంచెం